ఇది రేలాకు. జానపద గీతాల్లో రేలా 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 రే అని పాటలు చూసారా? ఈ చెట్టు నుంచే పుట్టింది అనమాట అండి. రేల పండగ కూడా చేసుకుంటారు. మామూలుగా రేల పువ్వులు పూస్తాయి. వేసవకాలం వచ్చాక చెట్లన్నీ ఆకురాలు చేస్తాయి. రేల పువ్వు ఎప్పుడైతే పూసిందో పూసిన నెలకి వర్షం పడుతుందని లెక్క అనమాట అండి. పూర్వీకులు వర్షాలు ఎప్పుడు పడతాయంటే రేల పువ్వు పూసిందంటే ఆ రోజు డేట్ వేసుకుంటారు. అక్కడి నుంచి ఖచ్చితంగా నెలలో వర్షాలు పడతాయి. ఈలోగా వ్యవసాయం రెడీ చేసుకున్నారు. అదండి. అలాగే రేల పువ్వులు పచ్చడి తినచ్చు. రేల పువ్వులు తేనెలు వేసుకుని తినచ్చు. బ్లడ్ ప్యూరిఫైర్, స్కిన్ గ్లో వచ్చేస్తుంది, చర్మాదులు పోతాయి, స్కిన్ మంచి గ్లో వచ్చేస్తుంది అనమాట అండి. అలాగే రేల పువ్వు పేస్ట్ రాసుకున్నా, ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే స్కిన్ గ్లో అందంగా ఉంటుంది అనమాట. మొత్తానికి చర్మవ్యాధులను పోగొడుతుంది. ఈ లేత ఆకులు ఉన్నాయి కదా, లేత ఆకులు, మెంతులు, ఇవి 10 గ్రాములు 10 గ్రాములు మెత్తగా నూరేసి లేకపోతే ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడి 10 గ్రాములు, మెంతి పొడి 10 గ్రాములు కొంచెం మజ్జిగలో కలుపుకొని రాసుకుని గంట పైకి స్నానం చేసారనుకోండి, చుండ్రు పోద్ది, పేలిపోతాయి, హెయిర్ ఫాల్ తగ్గుద్ది. అలా అనమాట. ఈ లేతాకు పచ్చడి చేసుకుంటారు ట్రైబ్స్. ఇక్కడ లేత పచ్చడి తిన్నారనుకోండి చర్మవ్యాధులు పోతాయి. అంటే లోపల బ్లడ్ ప్యూరిఫై అయిపోయి స్కిన్ డిసీజులు అన్నీ పోతాయి అనమాట. ఇంటర్నల్గా కూడా పచ్చడి తినచ్చు. ఇది తెల్లమద్ది, అర్జున అని పిలుస్తారు దాన్ని. మనం వినాయక పూజలో అర్జున పత్రం పూజ ఏమి అంటాం, ఏదో పత్రేస్తాం. ఇదేంటంటే తెల్లమద్ది అని పిలుస్తారండి. దీని లావు చెట్టు బాగా ముదరదై ఉండాలి. ఒక 50-60 ఏళ్ళు వయసు ఉన్న చెట్టుకి, 50 ఏళ్ళు దాటిన చెట్టుకి ఆ బెరడులో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. గుండెకి చాలా బలం, గుండె జబ్బులకి అద్భుతమైన మందు ఈ తెల్లమద్ది చెక్క. రసాయన ద్రవ్యం అని పిలుస్తారు. అంటే శరీర తత్వాన్ని మంచిగా మార్చేస్తామండి. తత్వాన్ని బ్యాలెన్స్, త్రిదోషాలని బ్యాలెన్స్ చేయగలమండి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. హార్ట్ వీక్గా ఉంది, పంపింగ్ తక్కువ ఉంది, 20% ఉందని అనుకోండి, ఈ పొడి ఒక 3 నెలలు 90 డేస్ తాగి చూడండి, మీకు మళ్ళీ 50-60కి వెళ్ళిపోద్ది అనమాట హార్ట్ రేట్. మామూలుగా ఫేస్ మేకర్ వేస్తారు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో అది కూడా వేయరు, ఇంకా ఇంతే అని చెప్పేసి ఏదో సపోర్ట్ మెడిసిన్స్ ఇస్తారు, సప్లిమెంట్స్ లైఫ్ లాంగ్ వాడమంటారు. మా దగ్గర 3 నెలలకే పంపింగ్ 60కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా మీరు ఇందాక టీ తాగారు కదా, అందులో ఇది ఒక ఇంగ్రీడియంట్ తంగేడు పువ్వు, తెల్లమద్ది, సుగంధ పాల, అది కూడా చూపిస్తాను. ఇది ఫ్రాక్చర్ అయిందనుకోండి, మనం కట్టు కట్టించుకున్నాం కదా, కట్టు కట్టించినప్పుడు మామూలుగా ఏం చేస్తే కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు మనకు మామూలుగా తొందరగా అతుక్కోవడానికి అండి. దాంతోపాటు కూడా తెల్లమద్ది పొడి మీకు బయట ఐరన్ షాప్లో దొరుకుతుంది. కొంచెం పొడి పాలలో వేసి తాగారనుకోండి, బోన్ తొందరగా సెట్ అయిపోద్ది అనమాట, అతుక్కుపోద్ది అదనమాట. ఒక 20 డేస్ తాగారనుకోండి, ఎముక కూడా అతుక్కుపోద్ది అనమాట ఈ తెల్లమద్దితోటి. ఫస్ట్ టైం అండి ఇక్కడ ఈయన ఉన్నారని నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఈయన యొక్క ప్రతి విషయంలో కూడా మాకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. రవివర్మ గారని యూట్యూబ్లో ఇప్పటివరకు చూడలేదు. చూడకుండానే ఫస్ట్ టైం మోకాళ్ళు నొప్పులని వస్తే ఆయన చేసిన ట్రీట్మెంటు, ఆ తర్వాత ప్రతి విషయం నందు తోటలని, పొలాలని, మొక్కలని ప్రతి దాంట్లో ఆయన చూపించే మెడిసిన్ అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రకృతిని మర్చిపోయారు. మెడిసిన్ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే బీపీ షుగర్ మాత్రలు వేసేసుకోవడం అంతటితో సరిపోయింది అనుకుంటున్నారు. కానీ ఈయన మన ఇంటి ముందే, మన వాకట్లోని గడ్డిలో కూడా ఒక మెడిసిన్ చూపిస్తున్నారండి ఈయన అద్భుతంగా. అది నాకు చాలా ఇంప్రెస్ అయ్యింది. మా పాపకు కూడా బాగాలేదని తీసుకొచ్చామండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన చెప్పే ప్రతి మాటలో అద్భుతం, అమోఘం ఉందండి. ఎవరైనా సరే వచ్చి ఒకసారి చూసి వెళ్ళాలండి. ఇన్ని రవివర్మ గారు అంటే గొప్పగా ఉందండి చాలా. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి, నాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తే పైన బిల్డింగ్ మీద పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్, మొత్తం బాడీ స్పర్శ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గర వచ్చానండి. 23 డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత 2 నెలలు వేసి నడుపుతామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు వేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్, కారులో బెడ్ పేషెంట్ తీసుకొచ్చానండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి. బాడీ స్పర్శ మొత్తం అయిపోయిందండి. బాడీ స్పర్శ అయిపోతుంది. మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదు అనమాట. స్పర్శ అసలు లేదండి. ఈయన మందులు వాడిన కంటే స్పర్శ తెలిసిందండి. ఇంటికి మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం ఈ సైడ్లో వచ్చారండి. 3వ టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈ రోజు నా భర్త ఎలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు.
ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకి మేము. ఆయన నిజంగా మాకు దేవుడండి ఆయన. ఆయన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి.